హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కొయ్యేట్లు మాత్రమే ఎండలు భలే ఉన్నాయండి. ఇండియాలో ఎలా ఉన్నాయి నాకు తెలియదు, కానీ కొయ్యేట్లు మాత్రం ఎండలు భలే ఉన్నాయి. డ్యూటీకి పోవాలంటేనే పొద్దున్నే 8కే బాగాలన్నా కానీ భయం వస్తుంది. ఎండలు అలా ఉన్నాయి నిజంగానే. సరేనా, 5 నిమిషాలు ఎండలో అలా నిలబడుకున్నామనుకో ఒకటి చేపకి ఎండకపోతాము అలాగనమాట. సరేనా అబ్బాయి, నిజంగానే అండి. బయటకు రావాలంటే ఏమంటే నీళ్ళ బాటిల్ బాగా చల్లగా ఐస్లో పెట్టుకొని నీళ్ళ బాటిల్ బయటికి వెళ్ళవలసి వస్తుంది. డ్యూటీలకు పడిపోవాల్సిన వాళ్ళు డ్యూటీకి పోవాలంటేనే భయం వేస్తుంది నిజంగానే. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది డ్యూటీకి పోవాలంటేనా. ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి. ఇండియాలో ఎలా ఉన్నాయేమో ఒకసారి కామెంట్ పెట్టండి. సరేనా ఎండలు ఎలా చూసారా? అయిపోయి భలే ఉన్నాయండి ఎండలు మాత్రము. చల్లగా ఉంది ఇప్పుడు. సరేనా, బయటికి వెళ్ళడానికి షాపింగ్కి పోవాలన్నా కానీ భయం వేస్తుంది. మాకు స్కూల్ బంద్ అయిపోయింది అనమాట. 2.5 నెల బంద్ అనమాట. 2.5 నెల వరకు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇంకా మామూలుగా పార్ట్ టైం జాబులు ఉంటాయి కాబట్టి పార్ట్ టైం జాబులు చేసుకోవాల్సి వచ్చింది. ఇండియాకి రావాలంటే ఇప్పుడు టిక్కెట్లు ఎలా ఉన్నాయంటే 100 దినాలు ఉన్నాయండి. ఓన్లీ ఒక టిక్కెట్కే 100 దినాలు పెట్టి రావాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చేకి మళ్ళీ 100 దినాలు ఆడికి 1000 అయిపోతుంది ఇంటికి రావాలంటేనా. మళ్ళీ ఇది అది షాపింగ్ ఉంటుంది కాబట్టి షాపింగ్ సుమారుగా అయిపోతుంది అనమాట. సరేనా, అందుకే భయం వేస్తుంది. ఇండియాకి రావాలంటేనే భయం వేస్తుంది, పోవాలన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఖర్చు వేస్ట్ నాకు తెలిసింది అనుకుంటున్నాను నేను మాత్రం, నా తెలిసిన కాడికి. ఎందుకబ్బా ఏమలా అంటుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఇండియాలో పోయినా అదే ఖర్చు, ఆడున్న అదే ఖర్చు. ఏమన్నా పార్ట్ టైం జాబులు ఉన్నా కానీ చేసుకున్నా కానీ హ్యాపీగా ఉండొచ్చు నాకు తెలిసిన. ఓకే, ఇండియాలో ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. సరేనా.